వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మె ప్రభావం మహిళలపై ప్రభావం చూపనుంది. అసలు ఈ సమ్మెకు కారణాలు ఏమిటి, ఎందుకు వీరు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, తదితర కారణాలను ఈ వీడియో ద్వారా మనం కొంత తెలుసుకుందాం. దీనికి ఆర్థిక సమస్యగా చెప్పవలసి ఉంటుంది. ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థిక హక్కులను బలపరిచే దిశగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి సరైన చర్యలు లేకపోవడం కారణంగా ఈ సమస్య తలెత్తినట్టుగా భావిస్తున్నారు. కార్మిక హక్కులను ప్రభుత్వం హరించివేస్తోందని, అందువల్లే ఈ కార్మిక హక్కుల సంఘాలు తమ హక్కులను ఆర్టీసీ యాజమాన్యం హరించివేస్తున్న కారణంగా ముఖ్యంగా పెండింగ్ బకాయిల చెల్లింపుపై, ఫైనాన్స్, ఉద్యోగ భద్రత సంబంధిత వాటిపై తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవటం లేదని వీరు ఆరోపిస్తున్నారు. కాంగ్రెసు హామీలను వీరు సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చింది. అయితే అవి అమలు కాకపోవడంతో వీరు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత ఉచిత ప్రయాణాలను పొందే మహిళలపై ఈ సమ్మె ప్రభావం తీవ్రంగా చూపనుంది అని తెలియజేస్తున్నారు. బస్సులు రోడ్లపై తిరగకపోతే మహిళలు మళ్ళీ ప్రయాణానికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. పల్లెల నుండి పట్టణాల వరకు ప్రయాణం చేసే మహిళలకు ఇది పెద్ద సమస్యగా మారనుంది.